గమ ఈ సంవత్సరమునకు ఆఖరి పునరుత్థాన ఆదివారపు ఆరాధన మనమందరము పాల్గొనడానికి ప్రభు నామమును ఘనపరచటానికి కృపనిచ్చిన సర్వశక్తిమంతుడైన యేసయ్య నామాన బట్టి కోట్లాది కృతజ్ఞత స్తుతులు వందనాలు చెల్లిస్తూ ఈ పరిశుద్ధ పునరుత్థాన ఆదివారపు ఆరాధనలో పాల్గొన్నటువంటి మీ ఎల్లరకు కార్యవర్గ పక్షముగా సంఘ కాపరి కుటుంబ పక్షముగా దేవుడు మిమ్మును మంచి ఆరోగ్యముతోనూ ఆనందముతోనూ ఆశీర్వాదములతో మిమ్మల్ని నింపి ఈ భూమి మీద ప్రభు కొరకై గొప్ప సాక్షులుగా ఉందిరని నమ్మి దేవుని స్తుతిస్తూ మీ అందరికీ వందనాలు చెల్లిస్తూ ఉంటూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సంవత్సరంలో మన వ్యక్తిగత కుటుంబాలలో వ్యక్తిగత జీవితాలలో అనేకమైన సంఘటనలు, ఆ సంఘటనల ద్వారా అనేకమైనటువంటి అనుభవాలు మనము అనుభవించాం. కొన్ని బాధకరమైనవి జరగచ్చు, కొన్ని ఆనందకరమైనవి మన జీవితంలో జరగచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దినములు గడుస్తున్న కొలది దేవుడు కార్యాలను నూతన పరుస్తానని హబక్కూకు ప్రవక్త ద్వారా ప్రవచించాడు. కాబట్టి నూతన సంవత్సరములో మనమందరము దేవుని దయ వలన ప్రవేశింపబోతున్నటువంటి పరిస్థితులు మన ముందు దేవుడు ఏర్పాటు చేశాడు. అయితే నూతన సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నటువంటి మనము ఏ విధంగా అడుగు పెట్టాలో, ఎటువంటి మనసుతో ప్రవేశించాలో గత జ్ఞాపకాలు మనము తలంచుకొని మన జీవితాలు ఒకసారి నెమరు వేసుకొని ఈ సంవత్సరములో నేనే విధంగా ఉన్నాను, ఏ విధమైనటువంటి మనసుతో నేను ప్రభువును సంతోషపరిచాను,
ఏ విధమైన ఆలోచనలతో నా వలన ప్రభులు వారు ఒకవేళ దుఃఖపడ్డారేమో అనేది మనలను మనము పరీక్షించుకోవాలి, పరిశోధించుకోవాలి. అలాగున పరీక్షించుకొని పరిశోధించుకొని దేవుని పాదాలు పట్టుకొని చేసినటువంటి పొరపాట్లకు పశ్చాత్తాపడి రొమ్ము కొట్టుకొని అంగలార్చి, అయ్యా నేను నిన్ను బాధ పెట్టాను, నేను నిన్ను దుఃఖ పెట్టాను, నేను నిన్ను ఆయాస పెట్టాను నా వ్యర్థమైన ప్రవర్తన ద్వారా అని చెప్పి దేవుని దగ్గర పశ్చాత్తాపపడి చేసినటువంటి పొరపాటులను క్షమించి విడిచిపెట్టి నూతన సంవత్సరములోనికి అడుగు పెడితే ఏదైనా నీ జీవితానికి మంచి జరుగుతుంది. మనలను మనము పరీక్షించుకోవాలి. దేవుడు మనలను పరీక్షించక ముందే, దేవుడు మనలను పరిశోధించక ముందే, దేవుడు మనలను తూకవ వేయకముందే మన గురించి మనకు తెలుసు, మన ఆలోచన మనకు తెలుసు. కాబట్టి దేవుని దగ్గర ప్రాధేయపడి, అయ్యా నేను తెలియక చేశానయ్యా, అయ్యా నన్ను క్షమించవా అని నువ్వు మంచి మనసుతో బ్రతిమాలితే, ప్రాధేయపడితే దేవుడు క్షమించుటకు సిద్ధముగా ఉన్నాడు. ఒకవేళ పర్వాలేదులే, ఏం కాదులే, అట్లాగా అవసరము లేదులే, ఒకవేళ నీ గుండును రాయి చేసుకొని నీవు మార్పు చెందకుండా ఒకవేళ నూతన సంవత్సరములో నువ్వు అడుగుపెట్టినా దాని వలన నీకు ప్రయోజనమేమీ రాదు. కాబట్టి ఆ పరిస్థితులు రాకముందే, ఆ చీకటి కమ్మకముందే, ఆ సంఘటనలు జరగకముందే మనం ఏం చెయ్యాలంటే, ఒక్కసారి ఈ సంవత్సరములో మన పరిస్థితులు, మన ఆత్మీయత, మన సహవాసములో ఏమైనా దోషములు, అపరాధములు ఉండగలిగితే వాటిని విడిచిపెట్టి ఒప్పుకొని ఒక నూతన తీర్మానము కలిగి నీవు ప్రవేశించటానికి ఇష్టపడాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పరిశుద్ధ బైబిల్ గ్రంథములో మనం చూచినప్పుడు సంవత్సరములు జరుగుతున్న కొలది లోకములో అనేకమైనటువంటి సంఘటనలు మనము చూడగలుగుతూ ఉన్నాం. కాబట్టి ప్రసంగంటాడు, కార్య ఆరంభము కంటే కార్య అంతమట మేలుగా ఉండాలట. నీకు అర్థమైందా మాట? అంటే నీ ప్రారంభ దశ కంటే నీ ముగింపు దశ, నీ ముగింపు దినము
చాలా చక్కగా ఉండాలి. నువ్వు ప్రారంభములో గొప్పగా ఉండొచ్చు. నువ్వు ప్రారంభములో భక్తిగా ఉండొచ్చు. నువ్వు ప్రారంభములో ప్రేమగా ఉండొచ్చు. నీవు ప్రారంభములో అందరితో ఐక్యతగా ఉండొచ్చు. నీవు ప్రారంభములో అందరికన్నా దీన మనసు కలిగి ఉండొచ్చు. నీ ప్రారంభములో కనికరము గల మనసు ఉండొచ్చు. నువ్వు ప్రారంభములో అందరికీ సహకరించినటువంటి గుణము నీలో ఉండొచ్చు. అయితే సంవత్సరపు ముగింపు వచ్చేసరికి నీ ముగింపు దశ ఏ విధంగా ఉందో మనకు మనము పరీక్షించుకోవాలి. అందుకే పౌలు గారు ఒక మాట అంటారు. ఏమంటారంటే కొరింథీయులకు రాసిన పత్రికలో, నేను నిలుచున్నానని నేను తలంచుకొనను, నేను ఏ విధముగా నిలుచున్నానో అది నన్ను నేను చూసుకొనుచున్నాను అన్నాడు. కాబట్టి మనలను మనము ఏ విధంగా నిలబడ్డాము, మనలను మనము ఏ విధంగా భక్తి చేస్తున్నాము, మనలను మనము ఇతరుల ఎడల కానీ మన ఎడల కానీ మన వారి ఎడల కానీ ఎటువంటి ప్రేమ కలిగి సహవాసము కలిగి తగ్గింపు కలిగి దీన మనసు కలిగి ఆయన గుణలక్షణాలు కలిగి ఉన్నామో లేదో అనేది అంచము దశ ముగింపు దశ వచ్చేసరికి మనలను మనము పరీక్షించుకోవాలి, పరిశోధించుకోవాలి. అందుకే దావీదు అంటాడు, అయ్యా నీ దృష్టికి ఆయాసకరమైనటువంటివి నాలో ఉంటే పరీక్షించుము, పరిశోధించుము అన్నాడు. ఎంత గొప్ప భక్తిపరుడు, ఎంత ఒప్పుకుంటున్నాడు. ఈరోజు మనిషి ఒప్పుకొనుటకు బదులు కప్పుకోవడానికి ఇష్టపడుతున్నాడు. విడిచిపెట్టడానికి బదులు దాచుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఫ్రీ అవ్వలసినటువంటి బదులు భారము కలిగి ఉండబోతూ ఉన్నాడు. అందుకే బ్రతుకులు ఎండమావి బ్రతుకులు అయిపోతూ ఉన్నాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సంఘమా, నూతన సంవత్సరములో నువ్వెలా ప్రవేశించాలంటే నీ దేహము సంపూర్తిగా ఖాళీ చేయబడాలి. దేవునికి ఇష్టము లేనివి ఏది కూడా నీ దేహములో ఉండడానికి వెళ్ళలేదు. హల్లెలూయా, 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 హల్లెలూయా. కాబట్టి ఫ్రీగా ఉండాలి. నీవు ఆశీర్వాదాలు నీలో నింపబడాలంటే నీ దేహము ఖాళీగా ఉండాలి. హల్లెలూయా. గాలి కొట్టడానికి బైక్ని తీసుకెళ్ళాం, టైర్కి తీసుకెళ్ళాం. ఆ బండి యజమానుడు గాలి ఉందో లేదో చూస్తాడో చూడ్డా? టైర్కి బాగా గాలి ఉంటే గాలి కొట్టమని చెప్తాడా? అలాగ చెప్పాడంటే ఆడు పిచ్చోడు అనమాట. అలా చెప్పినాడు ఎవరు? పిచ్చాడు. ఒకవేళ టైర్కి గాలి ఖాళీ అయిపోయింది అనుకోండి, ఏం చేస్తారు? గాలి కొట్టమని చెప్తారు. అబ్బాయి 2 వీళ్ళకి చూడు గాలి ఎలా ఉందో అని అంటారు. ఈ గాలి కొట్టేవాడు ఎవరో తెలుసా? కాపరి. ఆ గాలి ఎవరో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు. కొట్టేవాడు కాపరి, ప్రవేశించేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. నీలో ఖాళీ లేకపోతే నింపడం చాలా కష్టం. కాబట్టి పాత వాటిని దాచుకొని
పాత వాటిని నింపుకొని మరలా పాత అయిపోయకూడదు. పాతవి గతించెను, ఇవో గొత్తవాయెను. కాబట్టి అపోస్తలుడైన పౌలు ఏమన్నాడంటే, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనములో అంటాడు, ఆ సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనవద్దు. అయితే ఒకటి చేయుచున్నాను. ఏమి చేస్తున్నాడు తెలుసా? నేను పట్టుకున్నానని తలంచుకొనలేదు, కానీ ఇదిగో ఇప్పుడు నేనేమి చేస్తున్నానంటే, వెనుకున్నవన్నీ మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుతున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ పరుగు పందెములో, ఈ యాత్రా జీవితములో, ఈ బాటసారి బ్రతుకులో జీవిస్తున్న నీవు నేను కూడా ముందుకు కొనసాగుతూ ఉండాలంటే, అనగా మరి యొక్క నూతన సంవత్సరములో మనము ప్రవేశించాలంటే వెనుకున్నవన్నీ విడిచిపెట్టాలి. వెనుకున్నవన్నీ కూడా వదులుకోవాలి. నీ పాత అలవాట్లు, నీ పాత సామాన్లు, ఇంట్లో ఉన్న సామాన్లల్లా పాత సామాన్లకి అమ్మని నేను చెప్పను. ఆ సామాన్లు కాదు, ఆ సామాన్లు కాదు. ఏ సామాన్లో చెప్తాను. కోపమనే పాత సామాని, వ్యభిచారమనే పాత సామాని, అబద్ధమనే పాత సామానులు, మోసమనే పాత సామానులు, గర్వమనే పాత సామానులు, వార్వలేని తనమనే పాత సామానులు, కుళ్ళుబోతు తనమనే పాత సామానులు, ఇక్కడ మాట అక్కడ, అక్కడ మాట ఇక్కడ, అబద్ధాలు చెప్పే పాత సామానులు, పాత గుణాలు విడిచిపెట్టాలి. ఆ పాత సామాన్లు పట్టుకొని నూతన సంవత్సరంలో ప్రవేశిస్తే నీ బ్రతుకుకు కర్మ పడుతుంది తప్ప నూతనమైనది నీకేమీ రాదు. నీ పాత సామాన్లు ఖాళీ చేయాలి. ఈ సంవత్సరంలో ఎవరితో గొడవాడవేమో, వాళ్ళు చచ్చిపోతే కానీ మాట్లాడుకోనని తీర్మానం చేసుకున్నవేమో. అయితే ఆలోచన మంచిది కాదు. అది నిన్నుని ఎముకలకి జబ్బు పట్టిస్తుంది. దానివలన కొత్త సంవత్సరంలో నీకు రావలసిన దీవెనలు నీ మీదకి రాకుండా ఆగిపోతాయి. దానిని విడిచిపెట్టాలి, వాటిని చంపుకోవాలి, వాటిని బయట తీసి పారవేయాలి. ఆ జబ్బు గుణాలు, ఆ పాడు గుణాలు, ఆ పాడు ఆలోచనలు మనలో ఉంచుకొని ప్రవేశింపకూడదు. కాబట్టి పౌలు గారు అంటున్నారు, వెనుకున్నవన్నీ మరచి, వెనుకున్నవన్నీ మరచి. వెనుకున్నవేవో మనకు తెలుసు, నాకు తెలుసు, మీకు తెలుసు. మీకేటున్నాయో నాకు తెలియదు కదా, నాలో ఏటున్నాయో మీకు తెలియదు కదా. తెల్ల బట్టలు వేసానని అనుకోకండి, తెలుపు బట్టలు వేసిన రంగు నలుపు ఉండొచ్చు. తెలుపు బట్టలు వేసిన వాళ్ళందరూ పుణ్యాత్ములు కాదు, అలాగని నల్ల బట్టలు వేసిన వాళ్ళందరూ పాపిష్టులు కాదు. జాగ్రత్త. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సంఘమా, గతాన్ని తవ్వుకుంటే మనకొచ్చేదేమీ లేదు. పెద్దలు అంటారు, గతమా అంటే ఏంటి అర్థము? అర్థమేంటో విడిచిపెట్టాలి, వాటిని చంపివేయాలి. జాగ్రత్త.
నీ పాత బ్రతుకు, నీ పాత అలవాట్లు, నీ పాత మనస్సు, నీ పాత గుణము, నీ పాత నడత ఏం చేయాలంటే విడిచిపెట్టాలి. పౌలు గారు అంటున్నారు, వెనుకున్నవన్నీ మరచి, వెనుకున్నవన్నీ మరచి ముందున్న వాటికి నేను వేగురు పడుతున్నాను. కొత్త సంవత్సరంలో ప్రవేశించటానికి మనం వేగురు పడాలి. అయ్యా, నేను ఎట్లా ప్రవేశించాలయ్యా? ఏ మనసుతో ప్రవేశించాలయ్యా? ఏ హృదయంతో ప్రవేశించాలయ్యా? నేను ఏ ఆలోచనలతో ప్రవేశించాలయ్యా? అయ్యా, నాకు సలహా చెప్పవా? నాకు ఆలోచన చెప్పవా? నాకు అవగాహన చెప్పవా? నా బ్రతుకును మార్చే పద్ధతి చెప్పవా? అని ఏం చేయాలంటే ప్రభులు వారిని అడగాలి. ఆయన్ని అడిగితే ఆయన గొప్ప సలహాలు చెప్తాడు. అడుగుడి మీకు ఇయ్యబడును. మనం అడగలేక దేవుని మీద ఇవ్వలేదు 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 అంటాం. దేవుడు ఎప్పుడు ఇలాగే ఉంచుతాడు. మనం ఎప్పుడు ఇలాగే ఉంచుతాం. కాబట్టి ఆ దేవుని హస్తము ఎప్పుడు నీ మీద ఇలాగే ఉండాలని ఆశపడతాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సంగమా, ఈ యాత్రా జీవితంలో నీవు నేను తెలుసుకోవలసింది పౌలు గారు చెప్పినట్లు వెనుకున్నవన్నీ విడిచిపెట్టి దేవుని యొక్క ఉన్నతమైనటువంటి బహుమానము కొరకు గురి అద్దుకు మనము పరిగెత్తిన వారమై ఉండాలి. గురి ఎద్దుకు మనం పరిగెడుతున్నాం. ఈ గురి ఎద్దుకు పరిగెడుతున్నప్పుడు మధ్య చాలా గ్యాప్ ఉంటుంది. పిల్లరా, చాలా గ్యాప్ ఉంటుంది. మీకు ఒక మాట చెప్పనా? పాత సంవత్సరమునకును కొత్త సంవత్సరమునకును చాలా గ్యాప్ ఉంటుంది. ఎంత గ్యాప్ ఉంటుంది చెప్పండి? 365 రోజులు. పోన్లే, ఆఖరి రోజుకును కొత్త రోజుకును ఎంత గ్యాప్ ఉంటుంది చెప్పండి? 24 గంటలు. 24 గంటలు గ్యాపు ఎంత భయంకరమైన తెలుసా? ఈ గ్యాపులో ఏదైనా జరగచ్చు, ఏమైనా జరగచ్చు. జీవితం అనేది భారభరితమైనది. నీ జీవితాన్ని నువ్వు చులకనగా ఎంచుతున్నాం. మన జీవితాన్ని భద్రత లేని జీవితాలుగా మనం చేసేస్తున్నాం. మన జీవితాన్ని మనము శ్రద్ధ వహించకుండా బ్రతుకుతున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ గ్యాప్లో ఏదైనా జరగచ్చు. అందుకే పౌలు అంటాడు, నేను గురి ఎత్తుకు పరిగెడుతున్నాను. ఈ పరిగెత్తే లోపులో ఎన్నో అనుభవించాడు ఆయన. ఎన్నో బాధలు అనుభవించాడు, ఎన్నో శ్రమలు అనుభవించాడు, ఎన్నో అవమానాలు అనుభవించాడు, ఎన్నో ఆటంకాలు అనుభవించాడు, ఎన్నో దెబ్బలు తిన్నాడు, ఎన్నో తీర్పులు తిన్నాడు. ఆ యొక్క గ్యాపలో ఆయనను కోడి బుట్టలో దాచి మోసుకెళ్ళిన దినాలున్నాయి. కోడి బుట్ట మోస్తాం కదా, అలాంటి బుట్టలో పౌలు గారిని దాచి మోసుకెళ్ళారండి. పౌలును చంపడానికి ప్రజలు, యూదులు, అధికారులు కత్తులు పట్టుకొని, రాళ్ళు పట్టుకొని చూశారు. అయితే రాజు, ఫెలిక్స్ అనే రాజు పౌలు గారిని ఎవరు దొరకకుండా, అనుమానం రాకుండా కోడి బుట్టలో దాచి సైనికులతో పంపించాడు. కాబట్టి పాత స్వభావముతోనే
పాత అలవాటులతోనే, పాత మనసుతోనే, పాత గుణముతోనే నువ్వు క్రొత్త సంవత్సరంలో ప్రవేశిస్తే నీకేమి ప్రయోజనము ఉండదు అనే సత్యాన్ని మనము గ్రహించాలి. విడిచిపెడదాం, ఒప్పుకుందాం. దావీదు ఒప్పుకున్నాడు. రాహాబ్ అనే స్త్రీ ఒప్పుకుంది. సమరియా స్త్రీ ఒప్పుకుంది. కుష్ఠరోగి ఒప్పుకున్నాడు. జక్కయ్య ఒప్పుకున్నాడు, విడిచిపెట్టాడు. ఒక క్రొత్త బ్రతుకు, ఒక క్రొత్త మనసు, ఒక క్రొత్త స్వభావము వారి జీవితంలోనికి ప్రవేశింపబడింది. ఈరోజు పాత స్వభావంతో మనం వెళ్ళడానికి వీలు లేదు. పాత గుణాలతో క్రొత్త సంవత్సరంలో అడుగు పెట్టడానికి మనం ఇష్టపడకూడదు. ఒకసారి ఆలోచన చేద్దాం, మనలను మనము పరీక్షించుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సంగమా, మనము నూతన సంవత్సరములో ఎలా ప్రవేశించాలంటే, ఏ విధంగా ప్రవేశించాలంటే నూతనమైన మనస్సు కలిగి ప్రవేశించాలి. పాత మనస్సును చంపుకొని, పాత మనస్సును విడిచిపెట్టి ఒక నూతనమైన మనసుతో నూతన సంవత్సరములో ప్రవేశించటానికి తీర్మానం చేసుకోవాలి. సిద్ధపాటు కలిగి ఉండాలి. నూతన సంవత్సరములో ప్రవేశించటానికి ఇంకా 5 దినాలు ఉన్నాయి. నువ్వు సరిచేసుకోవడానికి, నువ్వు ఒప్పుకోవడానికి, నువ్వు ప్రార్థన చేయడానికి, నువ్వు ప్రమాణము చేయడానికి, నువ్వు అంగలార్చటానికి, నువ్వు ప్రభువు దగ్గర రొమ్ము కొట్టుకొని, దేవా నేను తప్పు చేశాను, నన్ను క్షమించు అని ఉపవాసం ఉండి ఏడవడానికి టైం ఉంది. అయితే నూతన సంవత్సరంలో మనం ఎలా ప్రవేశించాలంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, నూతనమైన మనసు కలిగి ప్రవర్తించాలి. కొన్నిసార్లు నీ గౌరవం ఇవ్వడానికి కారణం ఏంటి తెలుసా? కొన్నిసార్లు ఎదుటివాడు నీ మాట వినకపోవడానికి కారణం ఏంటి తెలుసా? నీ గుణమును బట్టే ఎదుటివాడు నిన్ను తక్కువగా, చులకనుగా ఎంచుచున్నాడు. నీ బుద్ధి మంచిది కాదు కాబట్టే నీ గురించి వ్యర్థమైన మాటలు పలుకుతున్నారు. కాబట్టి మంచి బుద్ధి కలిగి నూతన సంవత్సరంలో ప్రవేశించాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సంగమ, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 22 నుండి 24 వచనాలు చూస్తే అక్కడ అంటాడు, కావున మునుపట ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని, ఎంత క్లియర్గా చెప్పాడు చూడండి. మునుపటి విషయమైతే, గత విషయమైతే, గత దినాల విషయమైతే, ఈ సంవత్సర విషయమైతే నీవు ఇలాగున ప్రవర్తించో, ఇలాగున సహవాసం చేసో, ఇలాగున నువ్వు నడిచో, ఇటువంటి తలంపులతో నీవు ఉన్నావు. అయితే నువ్వేం చేయాలి తెలుసా? మునుపటి నీ ప్రవర్తన వదులుకోవాలి, విడిచిపెట్టాలి. నీవు మోసకరమైన దురాశల వలన, దురాశ చాలా భయంకరమైన శిక్ష తెస్తుంది. దురాశ గర్భము దాల్చి ఏం కంటది? పాపము కంటది. పాపము ఏం చేస్తుంది? మరణానికి అంటది. పాపము వలన పిల్లరా ఆశీర్వాదాలు ఆగిపోతాయి.
పాపము వలన ఇంటిలో తిన్నిది కూడా, ఒక ముద్ద కూడా తిన్నిది వంట పట్టదు, నిద్ర పట్టదు, ఇంటిలో ప్రశాంతత ఉండదు. పాపము, దురాశ అంత నష్టాన్ని తెస్తుంది, అంత ప్రమాదాన్ని తెస్తుంది. కాబట్టి దురాశ గర్భము దాలిస్తే చాలా భయంకరమైన పర్యావాసన దాని వలన ఉంటుంది. కాబట్టి ప్రియులారా, ఈ దురాశలు ఏం చేయాలంటే చంపుకోవాలి. ప్రతి వస్తువును కూడా ఆశించటానికి మనసు రాకూడదు. ఎందుకు చెప్తున్నానంటే దురాశ శాపాన్ని తీసుకొస్తుంది, పాపము మరణాన్ని తీసుకెళ్తుంది. నువ్వెంత కష్టపడు నువ్వేమీ అనుభవించలేవు, అంత నష్టం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కాబట్టి క్రొత్త సంవత్సరములో వెళ్ళే మనము మునుపటి ప్రవర్తన విషయములో ఎలాగున ప్రవర్తించామో వాటిని ఏం చేయాలంటే విడిచిపెట్టాలి. నువ్వు విడిచిపెడితేనే నూతన స్వభావం వస్తుంది. నువ్వు విడిచిపెట్టకుండా, వదలకుండా, చంపుకోకుండా కొత్త స్వభావం నాకు వచ్చిందే, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్ అంటే సుఖము, అది పెదవులతో తప్ప అంతరంగంగా ఏంటి హ్యాపీ న్యూ ఇయర్? నీ బతుకు మారకపోతే, నీ దురాశ చంపకపోతే, నీ పాత అలవాట్లు మారకపోతే క్రొత్తదనం వెలగొస్తుంది. పౌలు గారు అంటున్నారు, మునుపట విషయములో మీ పాత అలవాట్లు వదులుకోవాలి. అప్పుడు ఏమొస్తుందంటే ఆ క్రింద అంటాడు చూడండి, మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును. పాతవి విడిచిపెడితే మనకేమొస్తుంది తెలుసా? నవీన స్వభావం వస్తుంది. అనగా నూతన స్వభావం వస్తుంది, నూతన మనసు వస్తుంది. నూతన మనసు ఎప్పుడైతే వచ్చిందో నూతనమైన ఆలోచనలు వస్తాయి, నూతనమైన నడత, నూతనమైన గుణము. అప్పుడు ఎవరు తిట్టినా పోనీలే దేవా వాళ్ళని క్షమించు నాయనా అంటాం. అదే పాత అలవాటు ఉంటే క్షమిస్తామా? క్షమించు. కాబట్టి ప్రియులారా, క్రొత్త సంవత్సరంలో అడుగు పెట్టబోతున్న మనం ఏ విధంగా అడుగు పెట్టాలంటే నూతనమైన మనసుతో అడుగు పెట్టాలి. పాత మనసును చంపుకోవాలి, చంపుకోవాలి. అది నీ వల్ల కాదు, అది నీ తరము కాదు. నువ్వేం చేయాలంటే ప్రభువు నాకు అప్పచెప్పుకోవాలి. అయ్యా నా భర్తను తిట్టేవాడినయ్యా, అయ్యా నా భార్యను అనుమానించేవాడినయ్యా, అయ్యా ఎదుటివారి మీద అబద్ధాలు చెప్పేదాన్నయ్యా, అయ్యా ఎదుటివాడు ఎదిగితే వారవలేక ఉన్నానయ్యా. ఈ గుణము పోవాలంటే అది నీ వలనయ్యా, నా వలన అవ్వటం లేదు, నీ సహాయము నాకు దయచేయని అడగాలి. అప్పుడు ఆ స్వభావము మనలో నుండి బయటికి పోతుంది. 30 రోజులు కుండలో నీళ్ళు ఉంచుకొని త్రాగు. 31వ రోజు ఉంది కదా, కొత్త బిందె తీసుకొని అందులో నీరు పోస్తాగు. తేడా ఉంటుందా ఉండదా? ఉంటుందా ఉండదా? మన జీవితము కూడా అలాగే ఉండాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ముసుకేసుకోవడం కాదు, బయటికి వెళ్ళినా కూడా ఆ ముసుగు యొక్క విలువ ఏమే బయటికి వెళ్ళి ఏమే రాకూడదు. ఓరే రారా అనే మాట రాకూడదు. స్వభావములో మార్పు రావాలి. నీ స్వభావములో ఎప్పుడైతే మార్పు వచ్చిందో నీ మాటలో మార్పు వస్తుంది, నీ ఆలోచనలో మార్పు వస్తుంది,
నీ నడవడికల్లో మార్పు వస్తుంది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, క్రొత్త సంవత్సరంలో ఎట్లాగ మనం ప్రవేశించాలంటే నూతన మనసు. తీతుకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 15వ వచనము చూడండి. పవిత్రులకు అన్నియు పవిత్రములే గాని అపవిత్రుకులు అవిశ్వాసులకును ఏదియు పవిత్రమైనది కాదు. తన మనస్సాక్షియు అపవిత్రపరచబడి ఉన్నది. ప్రియులారా, ఈ దురాశల వలన మన మనస్సాక్షి ఏం చేయబడిందంటే అపవిత్రపరచబడుతుంది. మరి మనస్సాక్షి బాగులేనప్పుడు మనిషి ఏం బాగుంటాడు? మనసు బాగులేనప్పుడు మనిషి ఏం బాగుంటాడు? మనసు సరిగా లేనప్పుడు మనిషి సరిగా ఎలా నడుస్తాడు? కాబట్టి నీ మనస్సాక్షి పవిత్రముగా ఉండాలి. నీ మనస్సాక్షిని బట్టే నువ్వు మాట్లాడుతావు. మనసును నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. మనసును దానిని బట్టి ప్రవర్తన శైలి ఉంటుంది. కాబట్టి పాత వాటిని ముగింపు పలికి క్రొత్త మనసుతో నూతన సంవత్సరములో మనం ప్రవేశించగలిగితే గొప్ప దేవుని కృప మనకు లభించబోతా ఉంది. ఆమేన్. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని గణపరచుదాం. ఎప్పుడైతే నువ్వు నూతన మనసు కలిగి ఉంటావో అప్పుడు దేవుడు ఏం అనుగ్రహిస్తాడంటే నీకు నూతన సంవత్సరములో ఏ విధమైనటువంటిది ఉంటుందో చూడండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనము నుండి 7వ వచనము వరకు చాలా చక్కగా ఉంటుంది. చూడండి. మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకొని ఉండవలనని నేను మాట్లాడినను సువార్త ప్రకటించునను జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరుచు దృష్టాంతములే వినియోగించి తిని పరిపూర్ణులైన వారు మధ్య జ్ఞానమును బోధించుచున్నాము. అది లోక జ్ఞానము కాదు, నిరర్థకులైపోవు చున్న ఈ లోకాధికారుల జ్ఞానము కాదు, కానీ దేవుని జ్ఞానము మర్మమైనట్టు బోధించుచున్నాము. ప్రియులారా, రెండవదిగా నీ మనసు ఎప్పుడైతే క్రొత్తదవుతుందో నీ జ్ఞానము కూడా క్రొత్తదవుతుంది. నీవు మనుషుల జ్ఞానము కలిగినట్లు మాట్లాడొచ్చు, మనుషుల ఆలోచన కలిగి లౌక్యముగా మాట్లాడొచ్చు. ఎవడు నన్ను ఏమి అనుకో ఉండకూడదని మనుషుల దగ్గర నువ్వు బంగారము, నువ్వు వెండి, నువ్వు ఇత్తడివి, నువ్వు లేకపోతే ఇది నడవదు, ఇది ఉండదు, ఇది జరగదు అని గొప్పల మాటలు ఎక్కువ పొగుడుతారే, అవి లౌక్యము కలిగిన మాటలు. అవి దేవుని దృష్టికి పనికిరానివి, అవి దేవునికి అంగీకారము లేనివి. పౌలు గారు అన్నారు, నేను అలా బోధించను, నేను అట్లా మాట్లాడను, నేను అట్లా ప్రసంగం చేయను. నేనేం చేస్తానంటే దేవుని జ్ఞానముతో నేను బోధ చేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు జీవితాలు సరిదిద్దుకుంటారు. నువ్వు మందిరములు ఎలాగుండాలో నీకు తెలియదు, సమాజములు ఎలాగుండాలో నీకు తెలియదు, ఇంటిలో ఎలాగుండాలో తెలియదు, ఇంటి వారితో ఎలా మాట్లాడో తెలియదు, దైవజనుడితో ఎలా మాట్లాడో తెలియదు, పెద్దలతో ఎలా మాట్లాడో తెలియదు, ఆ వయసులో అనుభవం కలిగి వయసు కలిగిన వారితో ఎలా మాట్లాడాలో తెలియదు, నీ తోటు యవనస్తులతో ఎలా మాట్లాడాలో తెలియదు. చెబితే తప్ప, బుద్ధి చెబితే తప్ప
గద్దిస్తే తప్ప దేవుడేం చెప్పాడు? గద్దించమన్నాడు, హెచ్చరించమన్నాడు, బుద్ధి చెప్పమన్నాడు, ప్రకటించమన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, లౌకిక జ్ఞానము నష్టాన్ని తెస్తుంది. ఈ లోక జ్ఞానము కష్టాన్ని తెస్తుంది. ఈ లోక జ్ఞానము దెయ్యముల జ్ఞానము. ఆ దెయ్యము జ్ఞానం ఏం చేస్తుందంటే ఆత్మీయతను పాడు చేస్తుంది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అపోస్తులుడైనటువంటి పౌలు గారు ఏమంటున్నారంటే, నేను ఈ లోక సంబంధముగా మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకోకుండా, మనుషులు మాట్లాడినట్టు నేను మాటలు తీయట మాటలో ఈరోజు తీయట మాట్లాడితే అబ్బబ్బబ్బబ్బా, ఏమైనా గట్టిగా మాట్లాడితే అబ్బా ఏటి కరుగ్గా ఉంది, తీసుకోవడానికి ఇష్టపడరు. కరుకు దగ్గరే ప్రేమ ఉంటుంది. ఏమండి, ఇంజెక్షన్ గుచ్చితే కదా గాయం బాగుంటుంది. ఇంజెక్షన్ గుచ్చకుండా మానిపో అంటే మానిపోద్దా గాయం? మనిషి జీవితము కూడా అంతే. నీకు మాన్పు పడాలి అంటే దెబ్బ పడాలి. దెబ్బ పడకుండా బుద్ధి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పౌలు గారు అంటున్నారు, నేను మనుషులు మాట్లాడినట్టు నేను మాట్లాడను, నేను తీయని మాటలు బోధించను. నా మాటలు కోపముగా, గట్టిగా, బాధగా, దుఃఖముగా ఉండొచ్చు, కానీ ఆ మాటలు పాపము నుండి దూరం చేస్తాయి. ఆ మాటలో శాపము నుండి దూరం చేస్తాయి. ఆ మాటలో నరకము నుండి దూరం చేస్తాయి. ఆ మాటలో నేను బ్రతికిస్తాయి తల్లి. నీ జీవితాన్ని బాగు చేస్తాయి తల్లి. నీ కుటుంబాన్ని సరిచేస్తాయి తల్లి. ఆ మాటలను బట్టి వ్యసన పడమాక. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ నూతన సంవత్సరంలో నువ్వెలా ప్రవేశించాలంటే దేవుడిచ్చిన జ్ఞానముతో ప్రవేశించాలి. హల్లెలూయా, హల్లెలూయా. నూతన జ్ఞానముతో నువ్వు ప్రవేశించాలి. ఇంతవరకు నీ జ్ఞానము లౌకిక జ్ఞానమేదో, ఈ లోక జ్ఞానం మీద ఆధారపడ్డవేమో. ఎందుకంటే కొరింథీ పట్టణస్థులు జ్ఞానాన్ని వెతుకుతున్నారు. ఎందుకంటే అక్కడ గ్రీకు వారు ఉన్నారు కనుక, ఈ గ్రీకు వారు తత్వజ్ఞానాన్ని వెతుకుతున్నారు కనుక పౌలు గారికి వారికి చెప్పారు, ఈ లోక జ్ఞానము వ్యర్థమైపోద్ది అన్నాడు. ఈ లోక జ్ఞానము దేవునికి వెరితనం ఉంటుందేటి? ఉండదు. కానీ మనుషుల జ్ఞానం అట భయంకరమైన వెరితనం. నేను జ్ఞానవంతుడు అనుకున్నవాడు దేవుని జ్ఞానము దగ్గర ఎవరి జ్ఞానము పనిచేయదు. హల్లెలూయా. సాతానుడికి మన లోపాలల్లా బాగా తెలుసు. వాడు ఎక్కడ దెబ్బ కొడతాడంటే మన లోపాల మీదే. మనకి మనసు ఏది ఎక్కువగా పలుకుతుందో దాని మీదే కొడతాడు. నువ్వు మందిరానికి వెళ్ళావు, దేవుడు అన్నావు, ఉపవాసం ఉన్నావు, నలిగిపోయావు, నీకేమైనా జరిగిందా అనే ఆలోచన పుట్టిస్తా. నిజమే కదా, ఉపవాసం ఉన్నావు, మందిరానికి వెళ్ళాం, ఉదయం నుంచి సాయంకాలం వరకు అంగలార్చాం, 2 రోజులయ్యింది, 4 రోజులయ్యింది, వారం రోజులయ్యింది, కార్యము అప్పుడు ఎటువంటి మనసు వస్తుంది? నిజమే కదా. మరెందుకు ఉపవాసం ఉండడం? మరెందుకు ప్రార్థనకి మందిరానికి వెళ్ళడం? మరెందుకు తలంటు స్నానం చేయడం? ఇంక పర్వాలేదులే, ఏ ఉపవాసం వద్దు, మనం నచ్చినట్టు బతుకుదాంలే అని సాతాను మాటకు చెవుయొగ్గి వచ్చిన ఆశీర్వాదాన్ని పోగొట్టుకుని మన బలహీనతలు వాడికి బాగా తెలుసు. అందుకే దైవ జ్ఞానం అవసరం. మాట పలుకుతాం ఏమని? యేసయ్యను శోధిస్తే మనము ఎంత, ఆ మాటను సరిపెట్టుకుంటాం. ఆ మాట మన పాస్టర్లకే చెప్తారు, మన బోధ. అయ్యగారు యేసయ్య లాంటోడే
సాతాను శోధించింది. మనమే ఆ పాటండి. యేసయ్య అన్నాడు, యేసయ్య అన్నాడు, నా యందు విశ్వాసం ఉంచువాడో నాకన్నా నేను చేసిన దానికన్నా గొప్ప కార్యాలు చేస్తున్నాను. మరి నువ్వెందుకు అది ఎందుకు నువ్వు పట్టుకో? యేసయ్య ఓడిపోయాడా సాతాను దగ్గర? మరి ఏం చేశాడు? సాతానుకు తెలిసినట్లుగానే యేసయ్యకి మనుషుల రెట్టు వలన బ్రతకడు, దేవుని నోటి నుండి వచ్చే మాట వలన బ్రతుకును. ఒక మాటతో కూడిచాడు లేదా? మనము కూడా ఏం చేయాలా? జ్ఞానం ఉంటే మన ముందు ఉంచిన సాతాను యొక్క గుణాన్ని వాక్యముతోనే కొట్టాలి. ఎప్పుడైతే వాక్యముతో కొడతావో రెండోసారి వాడు నీ దగ్గరికి రాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. కొన్నిసార్లు పాస్టర్ గారిని కూడా సాతాను పరీక్షిస్తాడు. కొంతమంది ప్రార్థన చేసుకోవడానికి వస్తారు. ప్రార్థన కళ్ళు మూస్తాం కదా, కళ్ళు మూసే ముందు కానుక చేతులు పట్టుకుంటారు బయటికి కనబడినట్టు. పెద్ద కాగితమా, చిన్న కాగితమా, నెంబరు పాస్టర్ గారి మధ్యలో కళ్ళు ఇప్పుతారు. వీళ్ళు కళ్ళు మూస్తుండ్రా లేదని చూస్తారు. చూసినప్పుడు నెంబరు పెద్దదయిందనుకో ఎక్కువ ప్రార్థన, నెంబరు తగ్గిందనుకో తక్కువ ప్రార్థన. అంటే సాతానుడు ఎక్కడ కొడతాడు చెప్పండి పాస్టర్ గారిని? అక్కడ కొడతారు. ఎంత నవ్వేసింది అక్క. కాబట్టి ప్రియులారా, సాతానుగాడికి తెలుసు ఎవడి బలహీనతలో. కాబట్టి ఆ బలహీనతల మీద విశ్వాసులు గొప్ప తెలివైన, సాతానుగాని తెలివైన. పాస్టర్ గారిని ఎక్కడ పడిద్దామని చూసి చిల్లర డబ్బులు కూడా ఏం చేస్తారు తెలుసా? ఎక్కువ నోట్లు వచ్చినట్టుగా చిల్లర డబ్బులు 100 నోట్లోనే అనుకో, ఆ 100 నోట్ల మడత పెట్టేస్తారు. అంటే ఎక్కువ అనుకోవడానికి. నిజమంటారా అబద్ధం అంటారా? నిజమే అబద్ధమా? ఎక్కువ ఇస్తారు. అబ్బా ఈరోజు పండగ అయిందిరా బాబా, ఇంటికి వెళ్ళి బైబుల్ చూసేసరికి నేను లెక్కెడతాను, ప్రార్థన చేసి లెక్కెడతాను. ఎవరు ఏ కాగితాలు ఇచ్చారో తెలుసు నాకు, లెక్కెడతాను. మా పాస్టరమ్మ గురించి అక్కడికి రానివ్వను, నేనే సింగల్గా ఆ దివాని కాటు మీద బైబిల్ తెరిచి డబ్బులు పెట్టి ప్రార్థన చేసి, దేవాలు దీవించినైనా ప్రేమతో ఇచ్చారు, మంచి మనసు ఇచ్చారు, ఏ మనసు ఇచ్చారు నీకే తెలిసినైనా వారిని దీవించండి, ఆశీర్వదించండి, ఇవి నీ మహిమార్థమే వాడండి బాబు అని ప్రార్థన చేసిన తర్వాత లెక్కెడతాను. కొన్ని కొత్త కాగితాలు ఉంటాయి, కొన్ని మరకలు కలిగిన కాగితాలు ఉంటాయి. లెక్కెడతాను, నోట్లు ఇప్పుతాను. 100 రూపాయలు 20 రూపాయలు ఉంటుంది. మరికొన్ని ఇప్పుతాను, 100 రూపాయలు ఉంటుంది, 10 రూపాయలు ఉంటుంది అని నేను తప్పు అన్ను. అంటే సాతానుడు పాస్టర్ గారిని ఎక్కడ పడేస్తాడో తెలుసా? డబ్బు దగ్గర, రెండవది స్త్రీ దగ్గర. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దైవ జ్ఞానము లేకపోతే, దైవ ఆలోచన లేకపోతే, గ్రహింపు లేకపోతే ఈజీగా పడేస్తాడు. కాబట్టి నా జీవితంలో నీ కుటుంబ సంవత్సరమైనా, నీ బిడ్డలను నడిపించుకోవడమైనా, నీ ఆర్థిక పరిస్థితులు పెంపొందించుకోవడమైనా నీకేం కలిగి ఉండాలంటే దైవ జ్ఞానం ఉండాలి. దైవ జ్ఞానం ఉంటే ఆ దైవ జ్ఞానము నిన్ను అభివృద్ధిలోనికి నడిపిస్తుంది. కాబట్టి ప్రియులారా, నూతన సంవత్సరంలో మనం ఎలా అడుగు పెట్టాలంటే దైవ జ్ఞానాన్ని సంపాదించుకొని అడుగు పెట్టాలి. ప్రభువా, నీ జ్ఞానం నాకు కావాలి, నీ జ్ఞానము నాకు కావాలయ్యా. నా పిల్లల్ని ఎలా నడిపించుకోవాలో, నా పిల్లల భవిష్యత్తు ఎలా చక్కదిద్దుకోవాలో నడిపించు. ప్రియులారా, మనం పేదవారు, మనం కష్టపడుతున్నాం, మనకు సరైన వనరులు లేవు, అప్పు చేస్తే అప్పు తీర్చలేని పరిస్థితులు మనవి. ఆ వచ్చిన దానితో, ఆ కలిగిన దానితో ఏం చేయాలి తెలుసా? దేవుని దగ్గర అప్పచెప్పి, అయ్యా నేను ఎలా వాడాలి, ఏ విధంగా వాడాలి అని దేవుని చేతులు పెట్టి, ప్రభువా నీవు నాకు ఆలోచన శక్తిని, నేను అప్పుల పాలు అవ్వకుండా
ఉన్న దానితోనే నన్ను తృప్తిపరిచి నడిపించయ్యా. నువ్వు ప్రార్థన చేస్తే నీ కుటుంబాన్ని అద్భుతంగా నడిపిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సంగమా, నీలాగా నీ పిల్లలు అవ్వకూడదు. దిక్కుమాలిన బతుకులు నీ పిల్లలు బ్రతకూడదు. ఎదుటి వాడి దగ్గర చేతులు చాపుకోకూడదు. చిరిగిపోయిన బట్టలు వేయకూడదు. చాలని భోజనం తినకూడదు. చాలని మంచాలు ఉండకూడదు. పేదరికం ఎందుకో తెలుసా? నీవు తల్లిగా తండ్రిగా నువ్వు సరిగా లేకపోబట్టే ఆ పేదరికం నిన్ను వదలట్లేదు. ఆ పేదరికం నిన్ను వదలాలంటే ప్రభు పాదాల మీద పడు, ప్రాధేయపడు. అయ్యా, ఈ కంపు బ్రతుకు, ఈ వేదనకరమైన బ్రతుకు, ఈ కష్టమైన బ్రతుకు, ఈ లేమి బ్రతుకు అయ్యా తీసివేయి నాయనా. నాలాగా నా పిల్లలు కష్టపడకూడదయ్యా, నీ సహాయం దయచేయని దేవుణ్ణి అడగాలి. ఓ తండ్రి, ఓ తల్లి, దైవ జ్ఞానము లేకపోవడమే నీ కుటుంబాన్ని అలా నడిపిస్తున్నావు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సంగమా, ఈ నూతన సంవత్సరములో నువ్వు ఎలాగెళ్ళాలంటే దైవ జ్ఞానం కలిగి నువ్వు వెళ్ళాలి. దైవ జ్ఞానము లేకపోతే నీ సంసారము సరిగా నడపలేవు. ఆలోచన చేయి, దేవుణ్ణి అడుగు, ప్రాధేయపడు. ఏదో కొత్త సంవత్సరం అంటే క్రొత్తదనము ఏమి ఉండదు. నీ చేతితో ముట్టినది ప్రతిదీ పాత అయిపోద్ది. కాబట్టి నీ మనసునకు క్రొత్తదనము రావాలి, నీ ఆలోచనలు క్రొత్తదనము రావాలి, నీ నడవడికు క్రొత్తదనము రావాలి, నీ హావభావాలకు క్రొత్తదనము రావాలి. దేవుణ్ణి అడగాలి, నీ జ్ఞానముతో నన్ను నింపు ప్రభువా అని అడగాలి. మూడవదిగా చూస్తే నేను ముగిస్తాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, నూతన సంవత్సరంలో నువ్వు ఎలాగుండాలంటే నూతనమైన ఆధిక్యత కలిగి ఉండాలి. హల్లెలూయా. యెహోషువ గ్రంథం 4వ అధ్యాయము 14వ వచనము చూడండి. నేను ముగిస్తాను. ఆ దినమున యెహోవా ఇశ్రాయేలు అందరి ఎదుట యెహోవా యెహోషువను గొప్ప చేసెను గనుక వారి మోషేను అతడు బ్రతుకు దినములన్నీ అతనిని గౌరవపరచిరి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మూడవదిగా నూతన సంవత్సరంలో నువ్వు ఎలా అడుగు పెట్టాలంటే నీకు దేవుడు అందరికన్నా నూతనమైన ఆధిక్యతలో నీకు ఇవ్వబోతా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా యెహోషువను గౌరవ చూశారు, యెహోషువ మాట విన్నారు, లోబడ్డారు, సన్మానించారు. మోషేను గౌరవించినట్లు యెహోషువను గౌరవించారు. మనలను కూడా నూతన సంవత్సరంలో నూతనమైన ఆధిక్యతలో దేవుడు మనకివ్వబోతా ఉన్నాడు. ఈ సంవత్సరంలో నిన్ను గౌరవించలేదేమో, ఈ సంవత్సరంలో ఎవరైనా నిన్ను అవమానపరచడానికి చూశారేమో, ఈ సంవత్సరంలో నీకు తక్కువగా ఎంచారేమో, ఈ సంవత్సరంలో నిన్ను అవహేళనగా తక్కువగా పరిచారేమో. కానీ దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, నూతన సంవత్సరములో నిన్ను నూతనమైన ఆధిక్యులతో నింపడానికి చూస్తూ ఉన్నాడు. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా యెహోషువను గౌరవించారు.
హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నూతన ఆధిక్యతలు నీకు రావాలంటే నువ్వేమి కలిగి ఉండాలంటే నూతన మనసు కలిగి ఉండాలి. దైవ జ్ఞానము కలిగి ఉండాలి. ఇంకా దేవుని స్వరూపము కలిగి ఉండాలి. నువ్వు దేవుని స్వరూపము కలిగి ఉంటే దేవుడు నూతనమైన ఆధిక్యతలు ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా మాట చెల్లుబాటు అవ్వలేదేమో అని బాధపడుతున్నవేమో, నా పిల్లలు నా మాట వినట్లేదేమో, ఒక తండ్రిగా ఒక తల్లిగా నువ్వు బాధపడుతున్నవేమో, నీ గ్రామములో ఉన్నవారు నీ మాట పెడచెవుని పెట్టారేమో బాధపడుతున్నవేమో. అయితే దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఏంటి అంటే నూతన సంవత్సరములో నీకు ఆధిక్యతలు ఇవ్వబోతా ఉన్నాడు. అనేకులు నిన్ను గౌరవించబోతా ఉన్నారు. కాబట్టి అటువంటి కృప నూతన సంవత్సరములో మనమందరము అడుగు పెట్టెదబడుదుముగాక. నూతన మనసుతో ప్రవేశించుదుముగాక. పాతవన్నీ చంపుకుందుముగాక. పాత గుణాలతో కొత్త సంవత్సరములో అడుగు పెడుదుముగాక. ఆమెనా? చూసారా, ఎక్కడో లేరు దెయ్యాలు, శత్రువులు ఎక్కడో లేరండి. ఎంత వాక్యం చెప్పినా పరమానంద శిష్యుల్లాగా, అమ్మ భారతమ్మ నువ్వే ఆలకించావు బాగా, నాకు డౌటే నీ వల్ల. ఆమె అనిసింది ఆవిడ. కింద మీద ఆలోచించరు ఇంకా. ఏడు చెప్తాండ్రో పాస్ట్ గారు ఆలోచించరు ఇంకా. పాత అలవాట్లన్నీ చంపుకుందుముగాక. ఇప్పుడు నోరు రాదు. మగవాళ్ళు అనండి ఒకసారి. నాకు ఎవరెవరు అందరు కనబడుతుండ్రు, ఇలాగున్నా కనబడుతుండ్రు, ఎవరి తలలు కనబట్టలేదు నాకు తెలిసి. ఇప్పుడు చెప్పండి. పాత అలవాట్లు చంపబడును గాక, పాత గుణాలు చంపబడుతాం గాక. ఈ సంవత్సరం ఎవరితోనైనా మాట్లాడకపోతే మాట్లాడదాము గాక. చెప్పట్లేదు రే పైడి రాజు, ఏది వినబడలేదు? ఎవరు కొట్టబెట్టే, ఎవరిని కొట్టలేదు కదా, అలాగే పర్లేదు. దేవుడి మాటలు దీవించునుగాక.